ఈతరం బాబు యాక్చువల్ మేము ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మా పీసీఆర్ డిపార్ట్మెంట్ సత్యన్ ఉన్నాడు, అతను ఆ సినిమా గురించి మాట్లాడాడు, ఒక 5 నిమిషాలు మా పైన మాట్లాడాడు. అమ్మాయి ఉంటాయి. ప్రకాష్ నేను ప్రకాష్ అంతా లాకప్ డెత్ సినిమాలో చేసాం. సో అప్పుడు దేవరాజు గారు హీరో అనుకుంటుండేవాళ్ళం, మనం ఎప్పుడు రా అని. సో ప్రకాష్ హీరోలతో పోటీ పడి చేసిన వాళ్ళు కాబట్టి అయ్యో ఆ సినిమాకి అవార్డు వద్దని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకని రాలే ఏంటో భలే వేషం. లాస్ట్లో వాడు నీ అన్నీ నేను ఇచ్చానమ్మా, ఏం చూసి ప్రేమించావమ్మా వీడిని, వాడు నా బర్త్డే ఆ రోజు, అన్నీ నేను ఇస్తే ఫైనల్గా కాపురం మాత్రం వాడు చేస్తాడమ్మా, మంచం గించం అని. అంటే మధ్యతరగతి వాళ్ళు ప్రేమించకూడదని చాలా అందంగా చెప్పారు సార్ అని అమ్మాయి వెళ్ళిపోతున్నట్టు పిలుస్తాను నేను. అంటే చావును నువ్వు నేను నా జీవితాన్ని నేను వెతుక్కుంటాను, నువ్వు మంచి ఉద్యోగాన్ని వెతుక్కో అని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మాయి. అక్కడ నాన్నతో సీన్ ఉంటుంది భయ్యా, అది ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. ప్రకాష్ లోపల నిల్చుని ఉంటే, చాలా థ్యాంక్స్ నాన్న, నా పుట్టినరోజు నాడే నన్ను చంపేసావు నాన్న, ఏమన్నావు నాన్న, ఈ వాచ్ నీదా, ఈ షూ నీదా, ఈ రక్తమే నీది నాన్న, నాకు నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు నాన్న అన్న సీను. నాకు ఇప్పటికీ అది ఒక బ్యూటిఫుల్ సీన్. అంటే ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అక్కడ ఒక చిన్న ఎమోషను, ఆ ఎమోషన్లో నాన్న, ప్రతి తండ్రి 5 ఏళ్ల వరకు ఒక తండ్రిలా ఉండాలంటారు, తర్వాత ఫ్రెండ్లాగా ఉండాలంటారు, తర్వాత గైడ్లా ఉండాలంటారు. నాకు నువ్వు ఎప్పుడు ఏమీ కాదు కదా నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న, నా పుట్టినరోజు నన్ను చంపేశాను నాన్న అని వెళ్ళిపోయి, నాన్న ట్రైన్ కింద పడి చచ్చిపోతాడు, ఆయన ఇంజన్ డ్రైవర్, బదిరిపోతుంది, నాన్న అంటాడు, వచ్చి కొడుతుంది. అది భలే వేషం. అలా అమ్మాయి కోసం మీరు చెప్పినట్టు కలికాలం, అమరాజీనామా, అమ్మాయి కోసం, అన్నీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్.